సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలలో ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలలో ఎట్లా వెళ్తున్నాయి? ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు ఆ ప్రజలలో ఆ పథకాలను ఎట్లా తీసుకెళ్తున్నారు? ప్రజల రెస్పాన్స్ ఎట్లా ఉంది చెప్పు. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చెయ్యని పనులు గత 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పాలనలో చేయగలిగినాము. ఉచిత బస్ ఏమి, అది రైతులకు రూపాయలు 2 లక్షల రుణమాఫీ అయింది. ఇంకా కరెంటు 200 యూనిట్ల కరెంటు, సన్న బియ్యం, మళ్ళీ గ్యాస్ సబ్సిడీ 500కే గ్యాసు, ఫ్రీ బస్సు. అనేక రైతులు కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. కానీ ఒకటి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక యూరియా విషయంలో ఇప్పుడు ఏమవుతుందంటే, అరే కాంగ్రెస్ గవర్నమెంటే చేస్తుంది అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, మళ్ళీ బీజేపీ వాళ్ళు అంటారు. అదే బీఆర్ఎస్ వాళ్ళకి ఏమాత్రం సిద్ధశుద్ధి ఉన్నా కానీ మాతో కూడా వాళ్ళు రావాలి కదా. ఇప్పుడు చేస్తున్నాం, బీజేపీ పంపుతలేదని, అయితే వాళ్ళు వచ్చి మమ్మల్ని మాతో సహకరిస్తే మేము కూడా ఇప్పుడు మేము కూడా సహకరిస్తాం. కానీ వాళ్ళు ఏంటంటే వంకెట్టు పోకడ, కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారు, గత 10 సంవత్సరాలలో మేము అంతా వడగొట్టినాము, ఇది చేసినాము. ఏడా మీరు చేసింది? మీరు అడగండి. ఏదైతే రైతుల గురించి అన్నారో, రైతులకు సంబంధించి యూరియా అందట్లేదు, అలాగే రుణమాఫీ కూడా పూర్తిగా కాలేదు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంది 10 సంవత్సరాలల్లా దళిత బంధు ఇస్తా అన్నాడు, బీసీ బంధు ఇస్తా అన్నాడు, అనేక పథకాలు పెట్టిండు. కానీ ఏదన్నా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిరా? అదే ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా అయితే లేదు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు మేము చేస్తున్నామంటే గొప్పనే కదా. ఇప్పుడు ఫ్రీ బస్ ఏమి, ఇప్పుడు రైతులకు సబ్సిడీ ఏంది? ఇప్పుడు గత మీరు భూ పంపిణీ, అదే భూమాత అని ధరణిలా ఎంతమంది భూములు గోల్మాలైనాయి. ఉన్నోడే బతికిండు తప్ప ఎప్పుడైనా లేనోడు బతికిందా? ఇప్పుడు మేము పెట్టినాం అదే, ఇప్పుడు భూమాత అని భూభారతి పెట్టినాం. భూభారత్లో రైతులు కానీ అనేక మంది కానీ ఇలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఏడికి పోయినా మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు ప్రతి బీదోనికి. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమైందంటే, అప్పుడు ఉన్నోనికే వాళ్ళ కార్యకర్తలే బతికిర్రు, వాళ్ళ కార్యకర్తలకే చేసిర్రు. కానీ మేము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి మేము చేసిన పథకాలు సంతోషకరంగా ఉన్నాయని మహిళలు అంటుర్రు. ఇంకా ప్రతి గ్రామంలో ఉండి ఇప్పుడు మేము కూడా ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లలో భారీ మెజార్టీతో ప్రతి గ్రామాన సర్పంచ్ ఏమి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క జిల్లా కానీ మండల వాస్తు కానీ ప్రతి ఒక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మళ్ళీ ఇది స్థానిక ప్రతి ఒక్క దాంట్లో మేము విజయం సాధిస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.